నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ ఇస్కాన్ టెంపుల్ బెంగళూరు. ఇస్కాన్ టెంపుల్ బెంగళూరులో ఇప్పుడే దర్శనమైందండి. ఇక్కడ హాల్ ఒకటి ఉంది. హాల్లో మానవుని యొక్క ఇతివృత్తాన్ని అంతా ఒక చిత్రపటాల రూపంలో పెట్టారు. చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఇప్పుడు చూడండి, భాషా రీతులు రకరకాలుగా ఉన్న మనుషులంతా ఒకే రీతిన పుడతారు, కర్మపదిస్తారు అనేది అది అందరికీ తెలిసిందే. కానీ అదే ఇతివృత్తాన్ని వీరు కళ్ళకి కట్టినట్టుగా చూపించారు. చూడండి, ఇక్కడ తల్లి గర్భంలో ఉన్నప్పుడు, పుట్టినప్పుడు, ప్రాపుతూ ఉన్నప్పుడు, ఆడుతూ ఉన్నప్పుడు, అలా దశలుగా మనిషి ఏ రకంగా ఎదుగుతున్నాడు అనే దాని మీద ప్రతి చూడండి. అంటే ఈ బాల్య దశ నుంచి కౌమార దశ, తర్వాత వృద్ధాప్యం చూస్తున్నారు కదా. అంటే యవ్వన దశ నుంచి కౌమార దశ, బాల్యం నుంచి అన్ని దశలు దాటుకొని ఇలా వృద్ధాప్యపు దశకు వచ్చిన తరువాత ఇంకా తనువు చాలించే సమయం వచ్చినప్పుడు ఒక కర్రని ఊతంగా చేసుకున్నాడు. సుధాకర్కు 100 సంవత్సరాలు దేవుడిచ్చిన ఆయుష్ పూర్తి అయిన తర్వాత ఈ యొక్క రంగుల తొక్క శరీరానికి, అంటే శరీరం మీద కప్పబడి ఈ మాంసం ముద్ద కోసం కదండి మనిషి ప్రాకులాడేది. ఇదో అట్లా ఉన్న, అంటే ఒక బాల్యం దశలో ఉన్న ఒక మానవుని యొక్క శరీరం ఏ రకంగా చిక్కి శల్యమై ఆఖరికి ఇలా స్కెల్టన్ అస్థిపంజరంగా మారిందండి. ఈ 100 రోజుల సినిమాకి, ఈ 100 సంవత్సరాల సినిమాకి ఇంత ప్రయాస అండి. ఈ మానవునికి ప్రయాస ఇదంతా మిథ్య, అంటే దేవుని యొక్క లీలన్నమాట. అంటే మనిషి ఈ దశ నుంచి, అంటే తల్లి గర్భంలో ఉన్న ఈ దశ నుంచి ఈ స్కెల్టన్గా మారి భూమిలో కలిసిపోయే దశ వరకు ఎన్నెన్నో పాపకృత్యాలు చేస్తుంటాడు. తన ఉనికిని అసలు ఒరిజినల్గా నేను అంటే ఏంటో తెలుసుకుంటే ఇదంతా మిథ్య, భగవంతుని యొక్క కృపాలీల అనుకుని నలుగురితో మమేకమవుతూ భగవంతుని ధ్యానిస్తూ ఉంటే ఎటువంటి సమస్య ఉండదండి. ఆ రకంగా మంచి ఇతివృత్తాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి ఇంగ్లీష్లోను హిందీలోను కూడా పెట్టారు. చేంజింగ్ ఆఫ్ బాడీ హెడ్డింగ్ అన్ని బాగుంది కదా. హర హర్ మహాదేవ్ శంభో శంకర్. ఓం నమః శివాయ, నమో నారాయణ. జై హింద్.